స్కిప్ చేయకుండా చూడండి, ఇన్ఫర్మేషన్ అవుతుంది దీంట్లో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ ఈ యొక్క వీడియోతోని ముందుకు వచ్చాను. ఏంటంటే ఈ వీడియో నేను ఈ సౌత్ ఇండియా రైడ్ చేసిన తర్వాత ఏ వ్లాగ్ చేయలేదు, దాని గురించి రివ్యూ కూడా ఎప్పుడు చెప్పలే. ఎందుకంటే అది ల్యాగ్ అయిపోయింది. తీద్దాం అని చెప్పి మొత్తం స్కిప్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక మంచి ప్లేస్కి వచ్చినాం అనమాట. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం, ఓకే ఇక్కడ రివ్యూ తీసుకుందాం అని చెప్పి ఇదంతా రివ్యూ ఇచ్చేద్దామని. స్టోరీ ఏంటంటే, నేను ఏ బైక్ పైన వెళ్ళినానో అందరు చూసారు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి, హైదరాబాద్ నుంచి అట్లా తమిళనాడు, ఆంధ్ర, తమిళనాడు, కేరళ నుంచి మళ్ళీ కర్ణాటక నుంచి ఊటీ నుంచి డైరెక్ట్ ఇంకా హైదరాబాద్కి వచ్చేసాం అనమాట. దీని తర్వాత ఇప్పుడు స్టోరీ ఏంటంటే, ఇదంతా ఎట్లా వెళ్ళినా, ఎంత ఖర్చు వచ్చింది, అసలు బడ్జెట్ పోవచ్చా, బడ్జెట్ లో మనం ఈ సౌత్ ఇండియా రైడ్ చేస్తే బైక్ పైన ఎంత బడ్జెట్ అవుతుంది, నేను ఏ ప్లేస్కి వెళ్ళినా, ఇదంతా మొత్తం ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఎందుకంటే చాలా మంది పోదామని అనుకుంటారు, కానీ మస్తు భయపడతారనమాట. 50,000 అవుతాయా, లేకపోతే 50,000 పైన అవుతాయా, లేకపోతే 40,000 అవుతాయా, అసలు తెలియదు. నేను కూడా ఎంత అవుతాయో కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మా గ్రూప్ లో అడిగాను అనమాట. సో గ్రూప్ లో అడిగితే 40,000 అయితే పక్కా అవుతాయి, 50 అవుతున్నాయి, మేమైనప్పుడైతే 50 అయినాయి అని చెప్పారు. చాలా యాక్సరీస్ అయితే నేను బైక్ పైన యాడ్ చేశాను అనమాట. క్రాష్ గార్డ్ అని, ఫాగ్ లైట్స్ అని, హ్యాండిల్ అని చెప్పి, కంఫర్ట్ కోసం, ఇంకా జీపీఎస్ మౌంటైన్ అని చెప్పి ఈ జీపీఎస్ మౌంట్ యాడ్ చేశాను. టాప్ బాక్స్ తీసుకున్నాను, టాప్ ర్యాక్ తీసుకున్నాను. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. బైక్ కి మనం ఏదైనా యాడ్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫుల్ కంఫర్ట్ అయిపోతుంది బైక్ అనేది. ఇంకా సీట్ కూడా మంచి ఫోమ్ వేసుకున్నాను, నా కోసం మంచి సీట్ తీసుకున్నాను ఫోమ్ వేసుకొని. సో అట్లా ఒక మంచి హెల్మెట్, రైడింగ్ జాకెట్ ఇంకా హెల్మెట్ అయితే మ్యాండరీ కాబట్టి, అవి మస్ట్ కాబట్టి తీసుకొని వెళ్ళిపోయాం. అన్ని వేసుకొని ఫుల్ గేర్. అండ్ వచ్చేటప్పుడు నా రైడింగ్ బూట్స్ కూడా పోయినాయి. అదంతా పిచ్చి లైట్, ఇంకా అది చాలా తక్కువ కాస్ట్ లో తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే మెయిన్ గా మనం ఒక బైక్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక మంచి కండిషన్ లో బైక్ కావాలి. నేనైతే హీరో షోరూమ్ కి వెళ్ళి ఎక్స్పల్స్, నా బడ్జెట్ లా ఎక్స్పల్స్ బెస్ట్ అనుకున్నాను. సో ఇప్పుడైతే ఎక్స్పల్స్ 210 వచ్చింది. దాంట్లో రెండు బ్రేక్స్ అయితే ఏబిఎస్ వచ్చినాయి. దీనికైతే ఒకటి నాన్ ఏబిఎస్. ఇది బ్రేకింగ్ విషయంలో కొంచెం డేంజరే, ఎందుకంటే ఆఫ్ రోడ్ కి బిల్డ్ చేసిన బైక్ కాబట్టి దీనికి మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. సడన్ గా ఎప్పుడైనా స్లిప్పరీ రోడ్ కానీ, లేదంటే ఇసుక ఉన్న రోడ్డు కానీ, రోడ్డు పైన ఒక్కొక్క దగ్గర ఇసుకలు ఉంటాయి ఊర్లల్లో. సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కువసారి గట్టిగా ట్యాప్ చేసినామంటే బ్రేక్ కింద ఉంటాం బండి పైన. సో నాన్ ఏబిఎస్ బ్రేక్స్ అయితే ఎక్కువ సజెస్ట్ చేయను నేనైతే. ఇప్పుడైతే నాన్ ఏబిఎస్ బ్రేక్ తోనే నేను తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళాను. ఆంధ్ర ఇంత ముందే చేశాను కాబట్టి ఆంధ్రాలో జస్ట్ ఫ్రెండ్ కోసం వెళ్ళి, అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని, చిలకలూరుపేట అనే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ రోజు నైట్ స్టే చేసి, అక్కడ నుంచి మార్నింగ్ వాళ్ళ ఇంటి వాళ్ళు సెండ్ చేయించారు నాకు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సీదా పాండిచేరి మేము లొకేషన్ పెట్టుకున్నాం. అది ఎట్లా అంటే, ఇంకా మహాబలిపురం నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. చెన్నై తర్వాత మహాబలిపురం లెఫ్ట్, అక్కడ నుంచి కట్ అయిపోయి పాండిచేరి వెళ్ళాం. మహాబలిపురం టెంపుల్ తీసుకున్నాం. మహాబలిపురంలో నైట్ స్టే చేసాము. ఆ రోజు నైట్ వెళ్ళి ఆ పెట్రోల్ బంక్ పక్కనే టెంట్ వేసుకొని అక్కడ స్టే చేసి, అక్కడ నుంచి మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాత ఆ మహాబలిపురం టెంపుల్, షోర్ టెంపుల్ అనమాట, షోర్ టెంపుల్ విజిట్ చేసుకొని అక్కడి నుంచి మేమైతే ఆ డే మొత్తం అయిపోయిన తర్వాత దాని తెల్లారి అది అయిపోగానే సీదా పాండిచేరి వెళ్ళిపోయాము. పాండిచేరి అక్కడ నుంచి 100 కిలోమీటర్స్ 190 కిలోమీటర్స్ ఎంత ఉండే, 100 కిలోమీటర్స్ ఏమి ఉండే అనుకుంటా. అక్కడ నుంచి ఫటాఫట్ మంచిగా బీచ్ సైడ్ రోడ్డు, బీచ్ సైడ్ రైడ్ అంటారు కదా, చాలా బైకర్స్ అందరికి అదే డ్రీమ్ అనమాట. ఆ రోడ్ నుంచి రైడ్ చేస్తుంటే వచ్చే ఫీల్ వేరు. సో మంచి రోడ్స్ ఉన్నాయి అక్కడ నుంచి, ఊర్లలోంచి మొత్తం తమిళనాడు. సో ఆ ఊర్లన్నీ చూసుకుంటూ, ఆ ఏరియాలో ఉన్న ఆ మనుషులను చూసుకుంటూ, చిన్న చిన్న ఊర్లు, ట్రైబల్స్ వాళ్ళందరినీ చూసుకుంటూ మంచిగా, హైవేలు ఎక్కడ లేవు అక్కడనైతే. ఈ వి షేప్ రైడ్స్ దాంట్లో కిందికి వెళ్తుంటే హైవేలు అయితే టచ్ అవ్వలేదు ఎక్కడ. అది పాండిచేరి వెళ్ళేంత వరకు, పాండిచేరి దగ్గరలో టచ్ అయింది. అక్కడ వరకు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం. అక్కడ పాండీలో అయితే ఇక్కడ స్టే చేయలేదు, స్టే పెట్టుకోలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకిద్దరు అయితే మహాబలిపురం రాలేదు. సో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయారు అనమాట. డైరెక్ట్ వెళ్ళిపోయినందుకు ఇక మేము ఇక్కడ స్టే తీసుకొని మళ్ళీ పాండిచేరి వచ్చి అక్కడ ఒక 2-3 ఫోటోస్ తీసుకొని, చూడాల్సిన ఫ్రెంచ్ కాలనీ, రాక్ బీచ్ అయితే విజిట్ చేసాము. అక్కడ ఒక 2 ఫోటోస్ తీసుకొని అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. అక్కడ నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళి వెయిట్ చేస్తున్నా అని చెప్పగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం మ్యాగీ తీసుకొని అక్కడనే ఒక మంచి ప్లేస్ చూసారు వాళ్ళు. నీట్ గా మ్యాగీ చేసుకొని తినేసి అక్కడ నుంచి మళ్ళీ తంజావూరు రైడ్ స్టార్ట్ చేసాం అనమాట. అక్కడ నుంచి తంజావూరు, బృహదేశ్వర టెంపుల్, కుంభకోణం, మళ్ళీ
శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, అక్కడ నుంచి మధురై మీనాక్షి టెంపుల్, మీనాక్షమ్మ టెంపుల్ తర్వాత అప్పుడు ఆ రోజు మీనాక్షమ్మ టెంపుల్ దర్శనం అయిపోగానే 11-12 అయింది. అక్కడ నుంచి ధనుష్కోడి స్టార్ట్ అయ్యాం అనమాట రామేశ్వరం. సో రామేశ్వరంకి స్టార్ట్ అయ్యి మంచిగా ప్రశాంతంగా ఈవినింగ్ లోకి వెళ్ళిపోయినాం. కానీ అక్కడ స్టే అయితే లేదు. మనము ఎప్పుడైతే రామేశ్వరం ఎగ్జిట్ అయిపోతామో ఒక దగ్గర పోలీస్ చెక్ పోస్ట్ ఉంటది. ఆ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఎక్కడ కూడా మనకు స్టే చేయడానికి ఉండదు. ఎందుకంటే అక్కడ కొంతమందికి లిమిట్, అది కూడా లోకల్ పీపుల్స్ కి మాత్రమే లిమిట్ ఉంది. వాళ్ళు మాత్రమే అక్కడ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా సునామీ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో డేంజరస్ ప్లేస్ అది, వాళ్ళకి మాత్రమే అక్కడ అలో ఉంది. మేము పోయి అడిగినాం, ఇక్కడ స్టే తీసుకోవచ్చు, టెంట్ వేసుకోవచ్చు, మా దగ్గర టెంట్స్ అవన్నీ ఉన్నాయంటే ఇక్కడ ఎవ్వరికి అలా ఉండదు. ఇక్కడ పడుకోనికి లేదు, కూర్చోనికి లేదు, వచ్చినాం విజిట్ చేసుకుని వెళ్ళిపోయినాం అని చెప్పారు. సో అందుకని చెప్పి ఆ రోజు నైట్ అయింది, వర్షం కూడా పడింది రిటర్న్ లో మాకు. ఇంకా ఈవినింగ్ 6 o'clock కి అక్కడ మొత్తం అయిపోతుంది. ఎవరైనా వెళ్తే కూడా 5 లోపే వచ్చేటట్టు చూసుకోండి. సన్సెట్ అయిపోగానే రిటర్న్ వచ్చేయండి. సన్సెట్ కూడా బాగానే ఉంది అక్కడ, మేమైతే చూసినాం. సన్సెట్ అయితే మస్తు ఉంది. మళ్ళీ బ్యాక్ సైడ్ రామేశ్వరంలో మంచి టెంట్ స్టే తీసుకొని అక్కడ ఫుల్ వర్షం పడింది. వాళ్ళు మంచి రేకుల షెడ్ కింద మాకు ప్లేస్ ఇస్తే అక్కడ తీసుకొని మంచిగా పడుకొని అక్కడ నుంచి మళ్ళీ పొద్దున్నే లేచి రామేశ్వరం టెంపుల్కి వెళ్ళినాం. రామేశ్వరం టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కన్యాకుమారిలో ఒక రోజు స్టే చేసాం. కన్యాకుమారి అక్కడ నుంచి 300 kilometers సంథింగ్ ఉంది, 300 kilometers ఉంది. కన్యాకుమారి నుంచి సీదా కేరళ ఎంటర్ అయిపోయినాం. కన్యాకుమారిలో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, హిడెన్ వాటర్ ఫాల్, అది వెళ్ళలేదు మేము, అది స్కిప్ చేసాం. ఒక రోజు మొత్తం ఆగమాగం అయిపోయింది. ఆ రోజే నాతో ఉన్న ఫ్రెండ్ కి చింటూకి వర్క్ వచ్చింది. సో వర్క్ రావడం వల్ల మేము మొత్తం స్కిప్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి కొంచెం ఫాస్ట్ అయిపోయింది రైడ్. అక్కడ వరకు అయితే అక్కడ నుంచి ఆజ్మాల శివ టెంపుల్, అక్కడ నుంచి వెళ్ళినాం. జటాయి తర్వాత వర్కాల వెళ్ళినాం. వర్కాల తర్వాత మున్నార్ అలిపూజ వెళ్ళినాం. అలపూజ తర్వాత మున్నార్ వెళ్ళినాం. మున్నార్ కొలుకుమలై చూసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఊటీ స్టార్ట్ అయిపోయినాం. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ చూసుకొని అక్కడ ఒక రోజు స్టే చేసి, ఇదంతా స్టేయింగ్ అయిపోయింది. మధ్యలో వర్కాల్లో ఒక రోజు స్టే చేసాము. అది కూడా నా రీల్స్ అండ్ అవంతా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. అవన్నీ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో చూడండి. అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది డీటెయిల్ గా ఉంటాయి. ఇదన్నీ తిరిగి అక్కడ నుంచి ఊటీకి వచ్చి, ఊటీలో స్టాప్ అయితే తీసుకోలేదు, స్టే కూడా తీసుకోలేదు. అక్కడ నుంచి స్కిప్ చేసాము. ఊటీ రూట్స్ అన్ని మెల్లిగా స్లోగా చూసుకుంటూ వచ్చేసి చాక్లెట్ మ్యూజియం ఒకటి చాక్లెట్ తీసుకున్నాం, వచ్చేసినాం. బందీపూర్ రోడ్ చూసుకొని అక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్ కూడా టైం అయిపోయింది. సో టైం అయిపోగానే అక్కడ నుంచి స్కిప్ చేసేసి ఇంకా కొంచెం ముందుకు వచ్చేసినాం. హైదరాబాద్ రోడ్ ఎక్కేసినాం. ఇంకా లాస్ట్ ఇంకా మైసూర్ నుంచి స్కిప్ అయిపోయి మైసూర్ ప్యాలెస్, హైదరాబాద్ రోడ్ ఎక్కేసాం. ఒక దగ్గర మళ్ళీ కర్ణాటక వచ్చిన తర్వాత అక్కడ స్టే తీసుకొని పెట్రోల్ బంక్ లో టెంట్స్ ఉన్నాయి మా దగ్గర. సో మేము బడ్జెట్ లోనే చేసాం ఇదంతా. ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చేసి అయిపోయింది. ఇంకా ఆ రోజుకి మళ్ళీ నేను ఒక 2 days తర్వాత హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చేసాను. ఈ ట్రిప్ కి కాస్ట్ ఎంత అయ్యింది అంటే 23,000 నాకైతే పర్సనల్ గా అయ్యింది. ఇదంతటికి 23,000 అయ్యింది అంటే నేనే నమ్మలేను ఫస్ట్. ఎందుకంటే నేను 40,000 అని చెప్పారు, భయపట్టించారు ఫస్ట్ అనమాట. ఎవరినైనా అడిగే ముందు ఫస్ట్ వెళ్ళొచ్చిన వాళ్ళని అడగండి, బడ్జెట్ లో చేసిన వాళ్ళని అడగండి. మేము 10 days ఎక్కువ చేసాం. మ్యాక్స్ మేమే ఫుడ్ చేసుకున్నాం. ఒక 80% వరకు మేమే ఫుడ్ చేసుకున్నాం, ఒక 20% బయట తిన్నాం. ఎందుకంటే ఎట్లయినా తమిళనాడులో తినొచ్చు మనం ఫుడ్, కానీ కేరళలో మొత్తంకే తినలేము. ఇలాంటి ప్లేసెస్ లలో, మంచి నేచర్ ప్లేసెస్ లలో క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం. కానీ ప్రతి ఒక్క స్టేట్ లా అలో ఉండదు. వాళ్ళ లోకల్ పీపుల్స్ వస్తారు, మళ్ళీ ఏదో ఒక పంచాయతీ పెట్టి గొడవ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, ఎవరైనా కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మన తెలంగాణలో మనం ఏడేసుకున్నా కూడా మనం మాట్లాడగలుగుతాం. తమిళనాడుతో అయితే అసలు ఏం మాట్లాడలేం, ఎందుకంటే అలా తమిళ్ భాష తప్ప అసలు వేరే లాంగ్వేజే రాదు. కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది. ఇంకా తమిళనాడు ఇక్కడ సైడ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ సైడ్ ఉన్న వాళ్ళకైతే తెలుగు కొంచెం వస్తుంది. మిగతా వాళ్ళకైతే ఇంకా కొంచెం ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటి చెన్నై దాటి వెళ్ళినామంటే అటు సైడ్ అసలు తమిళ భాష తప్ప వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. మాకు బడ్జెట్ అనేది మస్తు తక్కువ అయిపోయింది, లేకపోతే మస్తు కష్టం అవుతుండే. మాకు కూడా ఒక 30 ఎగిరిపోతుంది అనుకున్నా. నేను కూడా 30 దాటుతుంది అయిపోతుంది అనుకున్నా, కానీ 30 కాదు కదా, 25 వరకు కూడా రాలేదు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలాంటి ఒక మైలేజ్ ఇచ్చే బండి ఉంటే ఏం కాదు, 30 to 35 మైలేజ్ ఇస్తుంది. ఒక ట్యాంక్ ఫుల్ వచ్చేసి దీని 13 liters కెపాసిటీ. 13 liters ట్యాంక్ ఫుల్ చేసాం కాబట్టి ఒక ట్యాంక్ ఫుల్ 400 kilometers వచ్చింది ఒకసారి, ఇంకొకసారి 450 kilometers వచ్చింది. సో వాళ్ళు వచ్చినప్పుడు 35 to 40 క్యాల్కులేషన్ వచ్చింది మాకు మైలేజ్ అనేది. నాకైతే 10,000 అయింది. ఈ 3,800 kilometers అయింది మొత్తం రైడ్ మొత్తం. ఈ 3,800 kilometers కి నాకు 10,020 rupees ఏదో చేంజ్ వచ్చింది. అన్ని నోట్స్ లో రాసుకున్న తర్వాతనే నేను మొత్తం లెక్క చేసి చెప్తున్నాను. నేనైతే 23,000 మాత్రమే అయ్యింది, అంతకు మించి కాలేదు. 23,000 అసలు పోలేదు, దాటలేదు.
సో యా ఇప్పుడైతే నేను ఇంకా బైక్ లో ఏమేమి యాడ్ చేశాను కంఫర్ట్ గా అని చెప్పాను కదా. సో కంఫర్ట్ కోసం నేను బైక్ లో ఏం యాడ్ చేశాను, నా సేఫ్టీస్ నేను ఏం తీసుకున్నాను, మేము రైడ్ చేసేటప్పుడు ఎలాంటి సేఫ్టీస్ తీసుకొని ఎలాంటి రూల్స్ పాటించుకుంటూ వెళ్ళినాం అనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ బైక్ లో నేను ఏం యాడ్ చేశానంటే, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఫాగ్ లైట్స్, దీని కాస్ట్ వచ్చేసి 6,000, నాకు 5,000కి వచ్చినాయి, అది కూడా కోటిలో. ఇది చూసుకోండి ఒకసారి. ఇది 60 వాట్, ఇది మొత్తం కింద మొత్తం కవర్ చేస్తుంది, ఈ ఏరియా వరకు అయితే కవర్ చేస్తుంది నాకు మంచిగా, ఇక్కడ వరకు ఇట్లా మంచిగా కవర్ చేస్తుంది. సో దానికోసం నేను 6,000 అయినా సరే పెట్టి తీసుకున్నాను. 5,000కి మాట్లాడేసి తీసుకున్న కోటిలో సీజే లైట్స్ ఇవి. దీని తర్వాత క్రాష్ గార్డ్, ఫస్ట్ క్రాష్ గార్డ్ తీసుకొని దీన్ని వేసుకున్నాను. ఇది వేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఫస్ట్ అయితే క్రాష్ గార్డ్ వేసాను, దీనికి మంచి లుక్ వచ్చింది క్రాష్ గార్డ్ వేసిన తర్వాత. ఇది మోటోకార్ క్రాష్ గార్డ్, చాలా స్ట్రాంగ్ ఉంది కానీ దీని వల్ల చాసెస్ కూడా బెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా తీసుకునేటప్పుడు చూసి ఆలోచించి, కొంచెం కింద పడినప్పుడు ఈ రాడ్ కూడా బెండ్ అయ్యేటట్టు ఉండాలి. ఈ రాడ్ కూడా కనీసం బెండ్ అయ్యే ఛాన్స్ లేదు. నేను తీసుకున్నప్పుడు చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి తీసుకున్నాను, కానీ ఇది కింద పడితే ఇది స్లైడర్ పోతే ఏం కాదు, కనీసం గట్టిగా ఏదైనా వచ్చి దీనికే గుద్దింది అంటే మాత్రం చాసెస్ మొత్తం వెళ్ళిపోతుంది. నేను ట్యాంక్ బెడ్ పర్చేస్ చేశాను. ఈ హెడ్లైట్ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్ కూడా హెడ్లైట్ గ్రిల్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ బోల్స్ ఉన్నాయి, సేమ్ అటు సైడ్ కూడా ఇది ఇలా వచ్చేస్తుంది. ఇది విండ్షీల్డ్, ఇది జీపీఎస్ మౌంట్ కోసం నేను తీసుకున్నా దీన్ని. అట్లనే ఇది హెడ్ లైట్ కి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇక్కడ ఉన్న ఈ పార్ట్ మొత్తం హెడ్ కి మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది 1,500 అయితే చాలా వర్త్ అనమాట. నాకైతే 800 రూపీస్కి ఇచ్చిండు అనమాట సెకండ్స్ లో. ఒక రోజు పెట్టుకొని తీసేసాడు, ఒకటే రేట్ కి యూజ్ చేసిండు. అండ్ ట్యాంక్ బ్యాగ్ కూడా గార్డియన్ కేర్సీ 18 లీటర్స్, ఇది కూడా 2,300 2,500 ఉంది ఆన్లైన్ లో. ఆ బ్రో అయితే నాకు 1,500కే ఇచ్చిండు అనమాట, చాలా అంటే చాలా తక్కువకి ఇచ్చాడు. ఇది కూడా ఒక 3 రైడ్స్ కే యూజ్ చేసిండు, ఎందుకంటే నాకు అర్థమైపోయింది. ఆ బ్రోనే చెప్పిండు 3 రైడ్స్ కే యూజ్ చేసాను బ్రో, నా దగ్గర చాలా ఉన్నాయి. నేను చాలా ఉన్న యాక్సరీస్ అన్ని మన ఎక్స్టెప్ లో చాలా తక్కువ కాస్ట్ కే ఇచ్చేస్తాను, ఎందుకంటే మొత్తం మండలే ఉంటారు కదా అందుకని చెప్పి. సో ఈ కవర్ కూడా చూస్తేనే అర్థమైంది నాకు ఆ రోజు, ఇది కొత్తది ట్యాంక్ బ్యాగ్ అని. ఇంకా షాప్ లో నుంచి తీసుకున్నది, ఈ బ్రో దగ్గర నుంచి తీసుకున్నది సేమ్. నాకైతే మా సాటిస్ఫై అయిపోయినా. ఇది ఇంకా మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్స్, చాలా పెద్ద మ్యాగ్నెట్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి. మంచి స్ట్రాంగ్ అయితే ఉంది. ఆఫ్ రోడ్ చేసినా ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా అసలు పోదు. ఇది పట్టుకొని వస్తే బండి కూడా పోతుంది, కానీ ఇదైతే పడతలేదు, అంత స్ట్రాంగ్ ఉంది. నాకైతే దీంట్లో సాటిస్ఫై అయ్యాను, దీంట్లో సాటిస్ఫై అయినా. ఎందుకంటే దీని దగ్గరనే నేను బోబోది మొబైల్ హోల్డర్ పెట్టుకొని దీని నుంచే మ్యూజిక్ అదంతా, ఇంకా గూగుల్ మ్యాప్స్ అదంతా చూసుకుంటే మంచిగా. నాకు హెల్మెట్ కి చిన్న బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నాను, అది తీసుకొని మంచిగా వినుకుంటూ మంచిగా రైడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసిన అటు సైడ్ వెళ్ళినప్పుడు అయితే. అండ్ మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్. ఈ యాక్సర్ హెల్మెట్ వచ్చేసి అయితే 5,000. ఈ 5,000 ఎంత వర్త్ అంటే మస్తు వర్త్. లోపలికి విండ్ అనేది చాలా తక్కువ వస్తుంది. వేరే హెల్మెట్స్ వల్ల మొత్తం విండ్ కాదు కదా, మొత్తం గుట్టిగానే ఈ వైజర్ అనేది ఎగిరిపోతుంది. మనం ఎంత మంచి హెల్మెట్ తీసుకుంటే మనకు అంత మంచి ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇది ఈసీఐ సర్టిఫైడ్ ఉన్న హెల్మెట్. ఇది అందరూ మంచి హెల్మెట్స్ తీసుకోండి. 5,000 అంటే 5,000 అని కాదు, మంచి హెల్మెట్ తీసుకుంటే మనకే మంచిది. ఎప్పుడైనా కింద పడిన ప్రతిసారి కూడా హెడ్ తగలదు, కానీ తగిలిన ప్రతిసారి అయితే చచ్చిపోతారు, తగిలితే మాత్రం పక్కా చచ్చిపోతారు. సో హెడ్ ఇంజరీస్ కూడా అయ్యి చాలా మంది హాస్పిటల్ ఎన్నో ఖర్చు పెడతారు. దానికంటే ఒక 5,000 హెల్మెట్ తీసుకుంటే పెద్ద పర్షన్ ఏమి ఉంటుంది. అండ్ రైడింగ్ జాకెట్, రైడింగ్ బ్యాండ్ అన్నీ తీసుకొని బూట్ తీసుకోమని చెప్పట్లే, హెల్మెట్ అయితే మస్ట్ పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒక 5 కిలోమీటర్స్ దాటి వేరే ఊరికి వెళ్తున్నాం అంటే కంపల్సరీ తీసుకోండి. పక్క ఊరికి వెళ్తున్నాను, ఇక్కడ లోకల్ తిరుగుతున్నాను అంటే ఏం కాదు, హెల్మెట్ తీసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు పెట్టుకొని తిరగలరు, చెప్పినా కూడా ఎవరు వినరు. ఇప్పుడు అదే నడుస్తుంది. అండ్ ఒక హెల్మెట్ చలాన్ వచ్చేసి 100 రూపీస్ 150 రూపీస్. సో అది ఫిక్స్ తీసుకుంటున్నారు. అదే ఇంకొక 2-3 చలాన్ పైసలు తీసుకొచ్చి 500 పెట్టేసి ఒక హెల్మెట్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక 5 కిలోమీటర్స్ తర్వాత నేను వెళ్తున్నాను అంటే మంచి హెల్మెట్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా కూడా ఒక మంచి హెల్మెట్, ఈసీఐ సర్టిఫైడ్ హెల్మెట్ తీసుకోండి. మంచిగా దీంట్లోనే స్పీకర్ చేసుకోండి, ఇంకా కావాలంటే దీంట్లో ఏమైనా పెట్టుకోండి, దాని నుంచే ఫోన్ మాట్లాడొచ్చు, పెద్ద డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టేసుకోండి, ఇక్కడ కాల్ వచ్చినా ఇంట్లో నుంచి ఎక్కడి నుంచి కాల్ వచ్చినా ఇక్కడ నుంచి మాట్లాడొచ్చు, పెద్ద టెన్షన్ లేదు. మేమైతే అన్ని కంఫర్ట్స్ కోసం ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టేసుకొని దాంట్లో నుంచి కాల్ మాట్లాడుకుంటూ, దీంట్లో మైక్ ఉంటుంది, ఆ స్పీకర్స్ నుంచి మాట్లాడుకోవచ్చు. హెడ్ ఫోన్స్ అయితే కావు, చెవులకు దగ్గరగా ఉండవు, మంచిగా రిలాక్స్ ఉంటాయి. పక్క నుంచి వెహికల్ వచ్చినా వినిపిస్తుంది, అన్ని వినిపిస్తాయి. అండ్ సౌండ్ కూడా మేము చాలా తక్కువ పెట్టుకొని 50% పెట్టుకొని సౌండ్ పెట్టుకొని రైడ్ అయితే చేసినాం అనమాట. ఎక్కువ కూడా మనకేం సౌండ్ దీని నుంచి రాదు. మనకి ఇయర్ ఫోన్స్ అంటే లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి ఇయర్ లోపలికి ఇయర్ బడ్స్ లాగా దీంతో అందనైతే రాదు, చాలా తక్కువ ఉంటది. సో యా, సో ఈ టాప్ బాక్స్ వచ్చేసి 45 లీటర్స్.
నాకు దీని కాస్ట్ వచ్చేసి 7,000. నాకు ఎంతకు వచ్చిందో నేను చెప్పను, కానీ చాలా తక్కువకి వచ్చింది నాకు. ఎందుకంటే ఇది అల్యూమినియం కోటెడ్, ఇది ఫైబర్ అల్యూమినియం కోటెడ్. దీనికి డెంట్ పడినా కూడా ఇంకేం కాదు. సో డెంట్ పడడం వల్లనే నాకు సంతోష్ యాక్సరీస్ లో చాలా తక్కువ కాస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా కాదు, ఒక 1,500 తక్కువకి వచ్చింది. 7,000 1,500 తక్కువ వచ్చింది అంతే. సో ఇది తీసుకున్నాను. దీన్ని పెట్టిన తర్వాత స్టాక్ ది టాప్ ర్యాక్ ఉండే, టాప్ ర్యాక్ అది విరిగిపోవడం వల్ల తీసేసి మళ్ళీ ఇంకో టాప్ ర్యాక్ మోటో కేర్ తీసుకున్నా. మోటో కేర్ ఇది 3,000 పడింది నాకు. సో ఈ 3,000, ఇది 7,000 వేసుకోండి. దీంట్లో నుంచి మైనస్ చేస్తే 1,500, 5,500. సో 5,500, 3,000 అంతే. ఎక్కువ నేను ఇన్వెస్ట్ చేయలేదు దీంట్లో కూడా, పెట్టాలనుకోలేదు కూడా. అండ్ ఆఫ్టర్ దట్ సో ఈ క్రాష్ గార్డ్ కూడా మోటో కేర్ క్రాష్ గార్డ్, ఇది కూడా నాకు 5,000కి వచ్చింది. ఇది కూడా సేమ్ అంతే 6,000. అంటే 5,000కి ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ చేశాను అనమాట. ఒకటే షాప్ లో నేను అన్ని వేసాను, ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని సంతోష్ యాక్సరీస్ లోనే అయినాయి. హ్యాండిల్ బార్ కూడా ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాము. ఇది వేరే షాప్ లో బిగించేసాను దీన్ని. సో ఇది తక్కువలో అయిపోయింది. ఇది కూడా 1,400 రూపీస్ కాస్ట్ అయినా ఉండేది. మంచి ఆఫ్ రోడ్ చేసుకోవడానికి మంచి కంఫర్ట్. ద పొజిషన్ ఇలా ఉంటుంది. దీని పొజిషన్, మన పొజిషన్ ఇలా ఉండి ఇలా పట్టుకొని మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. చిన్న హ్యాండిల్ ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఇలా నేను కష్టపడి నేను కొంచెం నాకు స్ట్రగుల్ అయినా. సో అందుకని చెప్పి నాకు నచ్చలే, నేను హ్యాండిల్కి అప్గ్రేడ్ అయిపోయినా. సో ఇప్పుడైతే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, నేను ఏమేమి యాడ్ చేశాను ఇదేంటి అనేది. నాకు అప్గ్రేడ్ చేసినప్పుడు బైక్ చాలా కాస్ట్ అయ్యింది. ఒక్కొక్కటి చూస్తుంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఒక్కొక్కటి అని చెప్పి అనుకోలేదు నేనైతే. నేను ఫస్ట్ క్రాష్ గార్డ్ తీసుకున్నప్పుడు 2,000, 3,000లో వచ్చేస్తుంది అనుకున్నా. అది 5,000 అనగానే నేను కూడా పర్సన్ అయిపోయినా. ఫాగ్లెట్స్ కూడా 2,500 లేదా 3,000 అనుకున్నా, అది కూడా 6,000. అది కూడా అప్పుడు కూడా షాక్ అయినా. టాప్ బాక్స్ కూడా నేను 8,000 తెలుసు. టాప్ బాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి నేను హ్యాపీ, దాంట్లో సాటిస్ఫై అయినా. టాప్ ర్యాక్ కూడా అంత ఉంటుంది అనుకోలేదు. జస్ట్ 1,500 లోపు 2,000 లోపు దొరికిపోతా అనుకున్నా, అది కూడా 3,000 అయ్యింది. ఇంకా బైక్ రైడ్ అనగానే మనము ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రశాంతంగా వెళ్తుంటే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట. బ్యాగ్లు ఇన్ని మూతలు కట్టి ముళ్ళలు కట్టి అది మళ్ళీ వర్షం పడి పచ్చిగా అయిపోయి, సో మన దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ చార్జర్సే కానీ కెమెరాస్ మైక్స్ ఏమేమో ఉంటాయి. సో అవన్నీ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, అంత మనం కెమెరాకి ఒక 50,000 పెట్టి కెమెరా కొన్నప్పుడు అది మనం బ్యాగ్ లో పెట్టేసిన తర్వాత వర్షం పడి కవర్ లో పెట్టినప్పుడు ఏదైనా అయ్యి ఖరాబ్ అయిపోతే 50,000 బుక్క కదా. సో దానికోసం అని చెప్పి నేను ఎలక్ట్రానిక్స్ అన్ని ట్యాంక్ బ్యాగ్ లో కొన్ని పెడతా, టాప్ బాక్స్ లో కొన్ని పెడతా. నా లగేజ్, నా అవుట్ఫిట్స్ అన్ని కూడా నేను బ్యాగ్ తీసుకున్నాను వెనకాల. సో మా అన్నయ్య బ్యాగ్ తీసుకొని దాన్ని వెనకాల పెట్టేసి దాన్ని బంజీతో టై చేసేసిన, దాంట్లో నా బట్టలు పెట్టుకున్నాను. పచ్చిగా అయిపోయినా కూడా పర్వాలేదు, కానీ ఎలక్ట్రానిక్స్ అయితే ఖరాబ్ కావద్దు. సో దానికోసం అని చెప్పి ఇవి పెట్టుకున్నాను. మ్యాక్స్ టాప్ బాక్స్ అనేది ఎవరు తీసుకున్నా కూడా ఎలక్ట్రానిక్స్ కోసమే తీసుకుంటారు. కెమెరాస్ ఇంకా డ్రోన్ ఏదైనా ఉన్నా కూడా అవన్నిటికీ టాప్ బాక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. వాటర్ వర్షం ఎంత ఫుల్ పడినా కూడా లోపలికి అయితే వాటర్ రావు, ఇంపాసిబుల్ వాటర్ అయితే. సో అందుకని టాప్ బాక్స్ తీసుకున్నాను. సో ఇవరికి ఈ వీడియో ఇంతే. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఏ అప్డేట్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ లో ఇస్తాను నేనైతే అప్డేట్. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ స్టేట్కి వెళ్ళినా కూడా అప్పుడు నేను లగేజ్ తో బైక్ పెట్టినా అంట, స్టోరీ అయినా ఏదైనా కూడా, సో అప్పుడు నేను ఒక రైడ్ స్టార్ట్ చేసినట్టు. సో ఈ వీడియో వచ్చేసి చాలా లెంత్ అయిపోయిందని అనుకుంటున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.